పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. దాంట్లో ఆ మాటను గుర్తుపెట్టుకుందాం, నిత్య రక్షణ. అలాగే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దీంట్లో కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకుందాం, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవా తండ్రి, తెరవబడిన వాక్యం మా ఎదుటుంది, మాకు అర్థమయ్యే రీతిలో, మాకు అవసరమైన రీతిలో మీరే మాకు అందజేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ జీవితం అనేది ఓ ప్రయాణం, మనందరికీ బాగా తెలుసు. ఆ ప్రయాణం 3 రకాలుగా చేయొచ్చు. ఆ ప్రయాణం 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి 3వ తరగతి ప్రయాణం, 3rd క్లాస్ జర్నీ కదా. ఇదివరకు రైలు బళ్ళలో 1st క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉండేవి, 2nd క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉండేవి, అలాగే 3rd క్లాస్ కంపార్ట్మెంట్ ఉండేవి. కాబట్టి 3వ తరగతి ప్రయాణం ఇది ఎలాంటి ప్రయాణం అంటే రక్షించబడని వారి ప్రయాణం. ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. అలాగే 2nd క్లాస్ జర్నీ, 2వ తరగతి ప్రయాణం. ఇది ఎలాంటిదంటే రక్షించబడిన వారే, కాకపోతే వాళ్ళకి మేము రక్షించబడ్డామని తెలియదు. వాళ్ళకి రక్షించబడిన వారే కానీ వారికి మేము రక్షించబడ్డామని తెలియదు. అలాగే 1st క్లాస్ జర్నీ, 1వ తరగతి ప్రయాణం ఎలా ఉంటుందంటే వారు రక్షించబడ్డారు, అంత మాత్రమే కాదు, వారు రక్షించబడ్డారు అని కూడా వాళ్ళకి తెలుసు. ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే దాన్ని నేను 1st క్లాస్ జర్నీ అన్నాను. అంటే 3వ తరగతిలో ఉన్నవాళ్ళు అన్సేఫ్ అన్నమాట కదా. అలాగే 2వ తరగతి ప్రయాణం చేసేవాళ్ళు దే ఆర్ సేఫ్ బట్ నాట్ షూర్ కదా. సేఫ్ బట్ నాట్ షూర్. 1వ తరగతి ప్రయాణం వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి ఇప్పుడు మీరు? సేఫ్ అండ్ షూర్ కదా. వాళ్ళు రక్షించబడిన వాళ్ళు, మేము రక్షించబడ్డామని వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్తామో వాళ్ళకి తెలుసు, వారి గమ్యం వారికి బాగా తెలుసు. ఈ 3 రకాలైన వ్యక్తులకి దేవుని వాక్యంలో 3 రకాలైన అవసరతలు ఉంటాయి. మొదటి మాట చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం.
ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. దాంట్లో ఉన్న మాట గమనించండి, రక్షణ మార్గం, వే ఆఫ్ సాల్వేషన్. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 77వ వచనం, చాలా పెద్ద వచనం. నేను మధ్యలో ఒక్క వాక్యం నేను చదువుతాను, మీరు దయచేసి గుర్తించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వరకు కలిసి ఉన్నాయి. మధ్యలో ఒక నేను లైన్ చదువుతాను, మీరు గుర్తించండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. ఇక్కడ ఏం పదం కనిపించింది మనకి? రక్షణ జ్ఞానం. ఇందాకేం కనిపించింది? రక్షణ మార్గం కదా. ఇప్పుడు కీర్తన 51వ కీర్తన 12వ వచనం చూద్దాం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. ఇక్కడ ఒక మాట కనిపించింది కదా, ఏంటది? రక్షణానందం. రక్షణ మార్గం, రక్షణ జ్ఞానం, రక్షణ ఆనందం. వే ఆఫ్ సాల్వేషన్, నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్, జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గం కావాల్సింది ఎవరో చెప్పండి. ఇందాక చెప్పుకున్నామే 3 క్లాస్ జర్నీ అని. ఏ క్లాస్ వాళ్ళకి కావాలి రక్షణ మార్గం? 3rd క్లాస్ వాళ్ళకి కావాలి. వాళ్ళకి రక్షణ మార్గం చెప్పాలి కదా, అంటే సువార్త చెప్పాలి. ఎలాగో రక్షించబడాలో మనం చెప్పాలి. అలాగే 2nd క్లాస్ వాళ్ళకేం చెప్పాలి? రక్షణ జ్ఞానం చెప్పాలి కదా, అంటే మేము రక్షించబడ్డామని ఎలా తెలుసుకోవాలి అన్న సంగతి వాళ్ళకి చెప్పాలి. అలాగే చివరిది ఏంటది? రక్షణ ఆనందం. ఇదెవరికి? 1st క్లాస్ వాళ్ళకి. అంటే వాళ్ళు రక్షించబడ్డారు, మేము రక్షించబడ్డామని కూడా వారికి తెలుసు. వారికి అవసరమైన మాటలు అవి. కాబట్టి దేవుని వాక్యంలో రక్షణ మార్గం ఉంది, రక్షణ జ్ఞానం ఉంది, రక్షణ ఆనందం కూడా ఉంది. అయితే ఈ రాత్రి వేళ మనం ఆ 2nd క్లాస్ పీపుల్ని అడ్రస్ చేస్తూ మనం మాట్లాడుతున్నాం కదా. ఎలాంటి వారు? వాళ్ళు రక్షించబడ్డారు, కానీ వారు రక్షించబడ్డారన్న సంగతి వారికి తెలియదు. లేకపోతే రక్షించబడ్డారు కానీ వారి రక్షణ ఎప్పటిదాకా ఉంటుందో ఆ సంగతి వారికి తెలియదు. అలాంటి వారికి అడ్రస్ చేస్తూ మనం మాట్లాడుతున్నాం. అంటే ఈరోజు మనం మాట్లాడేది ఏంటన్నమాట? రక్షణ జ్ఞానం ప్రచురం చేస్తున్నాం. నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ మనుషులకి తెలియచేస్తా ఉన్నాం. ఇందాక హెబ్రీ పత్రికలో 2 మాటలు చదువుకున్నాం కదా. ఒకటి నిత్య రక్షణ, రెండవది సంపూర్ణ రక్షణ. అంటే మనం పొందిన రక్షణ ఎలాంటిదో ఆ మాటలో మనకు అర్థమవుతుంది. మన రక్షణ నిత్య రక్షణ అంటే అర్థం ఏంటి? మధ్యలో పోయేది కాదు. సంపూర్ణ రక్షణ అంటే అర్థం ఏంటి? మన రక్షణ హాఫ్ కాదు, సగం కాదు కదా. సగం మాత్రమే రక్షించబడేది కాదు. మనది సంపూర్ణమైన రక్షణ. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే నిజంగా మన గమ్యం ఏంటో మనకు తెలుసు. క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే వాళ్ళ జీవిత గమ్యం ఏంటో వాళ్ళకి తెలుసు. ఓ రక్షించబడిన వ్యక్తిని నువ్వు ఎక్కడికి వెళ్తావో చనిపోతే అని అడిగారు అనుకోండి, ఏం చెప్పగలరు? ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తానని చెప్తా. ఎవరు? రక్షించబడిన క్రైస్తవుడు. ఇంకా వేరే విశ్వాసాల్లో ఉన్నవాళ్ళు, వారు ఎంత భక్తి కలిగిన వాళ్ళైనా, చాలా నిష్టగా ఉండేవాళ్ళైనా, ఆర్థడాక్స్ ఫాలోయర్స్ అయినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, అమ్మా మీరు చనిపోతే పరలోకానికి వెళ్తారంటే ఎట్లా చెప్తామండి అంటారు కదా. హౌ డు ఐ నో? అది ఎప్పుడు తెలుసుకోగలను నేను? అంతా అయిపోయిన తర్వాతే, జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేసిన పుణ్యకార్యాలు, నేను చేసిన పాపకార్యాలు దేవుడు లెక్క పెడతాడు. దాంట్లో నా పుణ్యకార్యాలు కనుక పాపకార్యాలను కనుక మించితే అప్పుడు నేను మోక్షానికి వెళ్తాను. అది నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? నా జీవితం అంతా ముగిస్తే కానీ నేను చెప్పలేను అంట.
ఎందుకంటే వారిది క్రియానియమం కదా, లా ఆఫ్ వర్క్స్. వాళ్ళు మోక్షానికి వెళ్ళే దేని మీదంటే వారు చేసిన క్రియలను బట్టి. కానీ క్రైస్తవుల మోక్షానికి వెళ్ళేది వారు చేసిన క్రియలను బట్టి కాదు. దేని బట్టి? వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. మనది విశ్వాస నియమం, డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ కదా. కాబట్టి ఒక్క క్రైస్తవులు మాత్రమే ధైర్యంగా చెప్పగలరు, అది కూడా రక్షించబడిన క్రైస్తవుడు మాత్రమే. అలాగే రక్షణ జ్ఞానం ఉన్న క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా ఏమని చెప్పగలంటే, నీవు రక్షించబడ్డావు, నువ్వు పరలోకానికి వెళ్తావా అంటే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అని చెప్పగలను. అలాంటి నిశ్చయత దేవుని వాక్యం మనకు ఇస్తుంది. ఇంకెవరికి అలాంటి ఆధిక్యత లేదు. ఆ నిశ్చయిత ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. నాకు పరలోకంలో ఓ సీటు భద్రం చేయబడింది అనే నిశ్చయత కనుక మనకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, మన ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం రిజర్వేషన్ చేసుకున్నాం, మనకు ఒక బర్త్ సిద్ధంగా ఉంది. మరొకరికేమో రిజర్వేషన్ లేదు, పాపం ట్రై చేశారు, వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయారు, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ లేదు. ట్రైన్ వస్తూ ఉంటే ఇద్దరి యొక్క ఆ స్పందన ఎలా ఉంటుంది చెప్పండి. రిజర్వేషన్ ఉన్నవాడేమో కూల్గా కూర్చుంటాడు, ఎందుకంటే తాను ఎప్పుడు ట్రైన్ ఎక్కినా ఖచ్చితంగా ఆయన భర్త ఆయనకి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ లేని వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. ట్రైన్ అసలు అక్కడెక్కడో దాని లైట్ కనిపించినప్పుడే చాలా హడావుడి పడతాడు. నేను తొందరపడి లోపలికి ఎక్కాలా, నేను ఒక సీటు సంపాదించుకోవాలా, ఎందుకంటే నేను కనుక కాస్త డిలే చేశానంటే నాకు సీటు దొరకదు అని చాలా కంగారుగా ఉంటాడు. అడుగుతూ ఉంటాడు, ట్రైన్ వస్తుందండి, ఎక్కడి దాకా వచ్చింది అని. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ చివరిలో కనిపించే దగ్గర నుంచే చాలా యాజిటేటెడ్గా ఉంటాడు. ఎప్పుడు ట్రైన్ వస్తుందా, ఎప్పుడు నేను క్యాచ్ చేస్తానా, లోపలికి వెళ్ళి సీట్ ఎప్పుడు దొరుకుతుందా అని చాలా ఆందోళనతో ఉంటాడు. చివరికి ఇద్దరు గమ్యం చేరవచ్చు కానీ ఆందోళనతో గమ్యం చేరతాడు. రిజర్వేషన్ ఉన్నవాడేమో చాలా హ్యాపీగా, చాలా నమ్మకంగా, నిశ్చింతగా గమ్యం చేస్తాడు. రక్షించబడ్డ క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అదే. మనం అలా కంగారు పడుతూ జీవించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన గమ్యం స్థిరం. మనకు ముందుగానే మన యొక్క స్థానం భద్రపరచబడింది. దేవుడు మన ప్రభు ముందే చెప్పాడు కదా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగానే మరల వచ్చి నేను తీసుకొని వెళ్తాను. అక్కడ కనుక చదువుదాం, చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను నేను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్తాను అంటే అర్థం ఏంటి? నా తండ్రి దగ్గర నో రూమ్ బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు కదా. రిజర్వేషన్ అంతా అయిపోయింది అనుకోండి, ఏం బోర్డు పెడతారు? నో రూమ్ అని పెడతారు. అంటే ఇంకా ఖాళీలు ఏమీ లేవండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు సీటు మాత్రం దొరకదు అని పెడతారు కదా. ఈయన అంటున్నాడు, లేని వాళ్ళ మీకు చెప్తాను, స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, మీకు స్థలం రిజర్వ్ చేస్తాను. ఇక లేవు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు స్థలం భద్రంగా ఉంచబడింది అని మన ప్రభు మనకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మన రక్షణ ఎలాగూ నిత్యమైనదో, ఎలాగూ శాశ్వతమైనదో దేవుని వాక్యంలో ఉన్న కొన్ని వచనాల ఆధారంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దేవుని వాక్యం ఆధారంగా ఒక 12 సంగతులు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మన సమయాన్ని బట్టి దాన్ని మనం చూద్దాం. ఆ తర్వాత ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుని వాక్యంలో మన రక్షణ నిత్యమైనదా కాదా అని అనుమానం కలిగించే వచనాలు కూడా కొన్నిటిని చదువుకుందాం. అది చదువుకుని దాంట్లో ఉన్న అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటో
మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనిషిలో చాలా ప్రశ్నలు ఉంటాయి కదండి. ఇలాంటప్పుడు నేను విశ్వసించానా లేదా అని నాకు ఎలాగో తెలుసు అంటాడు కొంతమంది కదా. కొంతమంది అంటారు రక్షించబడాలంటే ఎంత విశ్వాసం ఉండాలి, వాట్ మెజర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్ అని కొంతమంది అంటారు. ఇలాంటి మనుషుల సందేహాలు చాలా ఉంటాయి. వాటిని కూడా అడ్రస్ చేయడానికి ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మొదటిగా మన రక్షణ నిత్యమైనది అని చెప్పటానికి సపోర్ట్ చేసేటువంటి వచనాలు వరుసగా కొన్నిటిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా క్రొత్త నిబంధనలో నిత్య జీవం అనే మాట చాలా చోట్ల రాయబడింది. ఆ వచనాలన్నీ నేను నోట్ చేశాను, కానీ అవన్నీ చెప్పినా మీకు అంత ఆసక్తికరంగా ఉండదు. మెట్టుకు నిత్య జీవం అనే మాట చాలా చాలా సార్లు రాయబడి ఉంది. ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అక్కడ 2 మాటలు చెప్పాడు కదా. వీరు అని పైన వాళ్ళ గురించి చెప్పాడు. వారు ఎక్కడికి వెళ్తారట? నిత్య శిక్షకి వెళ్తారట. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారట? నిత్య జీవానికి వెళ్తారట. ఇలాంటి వచనాలు మనకు చాలా కనిపిస్తాయి. మీరు కావాలంటే ఆ వచనాల పేర్లు చదవగలను నేను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 3 చోట్ల 27, 47, 54 వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తల కార్యాల 13వ అధ్యాయం 48వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో, తీతు 1:2లో, 1 యోహాను 5:11లో నిత్య జీవం అనే మాట మనకు కనిపిస్తుంది. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు కదా. ఇలాంటి పదాలు మనందరికీ బాగా తెలిసిన పదాలు చాలా ఉంటాయి. అలాగే ఇందాక మనం 2 వచనాలు చదువుకున్నాం కదా. నిత్య రక్షణ, అలాగే సంపూర్ణ రక్షణ అనే పేర్లు కూడా మనం విన్నాం. కాబట్టి మెట్టుకు మన రక్షణ నిత్యమైనది అని ఈ వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది. లోకము దాని నటన ఉండగా, పాపము దాని యొక్క క్రియలు ఉండగా, సాతాను అతని తంత్రాలు ఉండగా, ఇవన్నీ ఉండగా కూడా మన రక్షణ నిత్యమైనది అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన రక్షణ నిత్యమైనది అని చెప్పడానికి 2 ప్రధానమైన స్తంభాలు ఏంటంటే, ఒకటి మన ప్రభు యొక్క సంపూర్ణ కార్యం. కల్వరి శిలువలో మన ప్రభు చేసిన కార్యం ఎలాంటి కార్యం? సంపూర్ణమైన కార్యం. రెండవది ఆయన వాక్యము ఎన్నడూ గతించని వాక్యం. ఆయన వాక్యము ఎన్నడూ గతించని వాక్యం. ఇమ్యూటబిలిటీ ఆఫ్ హిస్ వర్డ్. ఈ 2 కూడా దానికి ప్రధానమైన స్తంభాలు. అలాగే దీనికి 2 రక్షకులు కూడా ఉన్నారు. మన రక్షణ నిత్యంగా ఉండటానికి 2 గాడ్స్ కూడా ఉన్నారు. ఒక గాడ్ ఎవరంటే మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ గాడ్ ఎవరంటే మన హృదయంలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్ముడు. కాబట్టి వీటన్నింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలమంటే మన రక్షణ నిత్యమైనది, శాశ్వతమైనది అని మనం తెలుసుకోవచ్చు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీలకు ఆయన వాగ్దానం చేశాడు కదా. మీరు నశించిపోయేవాళ్ళు కాదు అని వాగ్దానం చేశాడు. ఒకసారి చదువుదాం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం.
మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును గుర్తుగా ఉంచుకోండి. నేను ఆ రక్తము చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. ఇశ్రాయేలు ప్రజలు వారు నశింపు చేయబడరు అని ఆ మాటలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వచనాలు చాలా వచనాలు మనం సహాయకరంగా చూడవచ్చు. అయితే మెట్టుకు ముందుగానే చెప్పాను కదా, ఒక 12 సంగతులు మన రక్షణ నిశ్చయమైనది అని చెప్పటానికి ఆధారాలుగా మనం చూడబోతూ ఉన్నాం. అంటే ఇవి ఎందుకు మనం చూస్తూ ఉన్నాం? మన రక్షణ నిశ్చయమైనది అని నిజమైన ఆనందం కలిగి ఉండటానికి. మన రక్షణ నిశ్చయం కదా, మనం ఎలా బతికినా పర్లేదు, ఇష్టానుసారంగా పాపం చేద్దాం అని చెప్పటం కొరకు ఈ మాటలు చెప్పటం లేదు. ఒకవేళ మీ ఆలోచన కనుక అదైతే మన రక్షణ ఎటు నిత్యం కదా, మన ఇష్టానుసారంగా ప్రవర్తిద్దాం, లైసెన్షియస్గా జీవిద్దాం అంటే ఖచ్చితంగా మీ రక్షణనే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కదా. అసలు నిజంగా రక్షించబడ్డారా లేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాటలు మనం తెలుసుకునేది మనం తేలికైన లేకపోతే పాప భూయిష్టమైన జీవితం జీవించడానికి కాదు, కానీ రక్షణను మన జీవితంలో ఆనందించడం కొరకు మాత్రమే ఈ సపోర్ట్స్ మనం చదువుతా ఉన్నాం. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన వచనాలు కదా, ఆ వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అక్కడ 2 మాటలు గమనించారా? నశింపక నిత్య జీవము పొందినట్లు. ఇప్పుడు 16వ వచనం కూడా చూడండి. 16వ దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 15వ వచనంలో ఏముంది? నశింపక నిత్య జీవం. 16వ వచనంలో ఏముంది? నశింపక నిత్య జీవం. అసలు నిత్యం అంటే అర్థం ఏంటి? నిత్యం అంటే అర్థం, నిత్యం అంటేనే నశింపు లేదనే కదా. నిత్యము అంటే చాలు, నశింపు లేనిది అని అర్థమైపోతుంది. కానీ ఈ 2 వచనాల్లో ఒట్టిగా నిత్యం అనలేదు, దానికి ముందు ఇంకేం కలిపాడు? నశింపక అని కూడా కలిపాడు. అంటే ఏమి ఇచ్చాడనమాట? డబల్ ఎంఫసిస్ ఇచ్చాడు. డబల్ ఎంఫసిస్ ఇచ్చాడు. నశింపక నిత్య జీవం పొందుతారు అని 2 సార్లు చెప్పటం ద్వారా ఆ మాటని మరి ఎక్కువగా నిశ్చయం చేశాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మనం ఎట్లా దేవుని యొక్క సంకల్పాలు ఎంత నిత్యమైనవో మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి సంగతి. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మొదటి 28వ వచనంలో అన్నాడు, వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు. 29వ వచనంలో అన్నాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపడు అంటున్నాడు. యేసు ప్రభు నమ్మిన వారందరినీ గొర్రెలు అంటున్నాడు. ఆ గొర్రెలు ఎక్కడున్నాయట? మొదటేమో నా చేతిలో ఉన్నాయన్నాడు, ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు?
తండ్రి చేతిలో కూడా ఉన్నాయి అన్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి ఆ గొర్రెలు, అలాగే తండ్రి చేతిలో కూడా ఉన్నాయి. అంటే రెండు బలమైన చేతుల మధ్య శాండ్విచ్ చేయబడ్డాయి ఆ గొర్రెలు. అప్పుడు ఏమన్నాడు చూడండి, ఎవ్వడు వాటిని అపహరింపలేడు, ఈ గొర్రెల్ని ఎవ్వరు దొంగిలించలేడు. అంటే నా చేతుల మధ్యలో నుంచి ఎవ్వరు ఈ గొర్రెను బయటికి తీసుకొని వెళ్ళలేదు. మనం ఎంత భద్రంగా ఆయన చేతిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఆ రెండు చేతులు కూడా వీక్ హ్యాండ్స్ కాదు కదా, అందరికంటే గొప్పవారు వాళ్ళు, అందరికన్నా బలమైన చేతులు. ఆ చేతుల్లో నుండి ఏ గొర్రె అపహరింపబడదు. కాబట్టి గొర్రెలన్నీ క్షేమంగా సెక్యూర్గా వాటి జీవితం అంతా ఉంటాయి, పరలోకంలో కూడా నిత్యము ఉంటాయి అని ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ ముందు మాట అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి, నేను 27 కదా, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును. ఐ నో మై షీప్ అంటున్నాడు. ఐ నో మై షీప్. ఆ నో అనే వెర్బ్ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లో వాడబడింది. అంటే అర్థం ఏంటంటే నేను ఒకప్పుడు ఎరుగుదును, ఇప్పుడు ఎరుగుదును, భవిష్యత్తులో కూడా ఎరుగుదును. ఐ ఆల్రెడీ న్యూ దెమ్, ఐ నో ఎట్ ప్రజెంట్ అండ్ ఐ విల్ బి నోయింగ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆ అన్ని అర్థాలు కలిపి చెప్పాలంటే మనం ఆ ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్లో చెప్తాం అనమాట. ఐ నో మై షీప్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, గతంలో నేను ఎరుగుదును, ప్రస్తుతం నేను ఎరుగుదును, భవిష్యత్తులో కూడా నేను ఎరుగుదును. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒకసారి మనల్ని ఎరిగాడంటే ఇక ఎన్నటెన్నటికి వదిలిపెట్టేవాడు కాదు. ఒక్కసారి రక్షించబడిన వాడు ఎన్నటెన్నటికి దేవుడు ఎరుగే ఉంటాడు. మరొక వచనం మనం పోయినసారి కూడా చదువుకున్నాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చూద్దాం. లేక ఇవన్నీ మనకు తెలుసు కదా. 23వ వచనం చదువుదామా? 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నీ నామాన్ని మేము అది చేసాం ఇది చేసాం, నువ్వు మాకు బాగా తెలుసు అంటే దేవుడు ఏమన్నా అంటే నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అంటే అర్థం ఏంటి? ఐ నెవర్ న్యూ యూ అంటే అర్థం ఏంటి? కొంతకాలం ఎరిగి తర్వాత ఇప్పుడు ఎరగలేదని అర్థమా? లేదు కదా. ఎన్నడూ అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు ఎరగలేదు. వాళ్ళు అంటున్నారు నీ నామాన్ని మేము అది చేసాం ఇది చేసాం అంటే అరే అప్పుడు మమ్మల్ని ఎరుగుదు కదయ్యా, ఇప్పుడు ఎట్లా మర్చిపోయావు అన్నట్టు కొన్ని వాళ్ళ మాటలు. అరే నీ నామాన్ని మేము ప్రవచించాం కదా, మేము చాలా చాలా కార్యాలు చేశాం కదా, అప్పుడు మేము నీకు తెలుసు కదా, ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయావా? హౌ కమ్ యూ కుడ్ నాట్ నో అస్ అని వాళ్ళ మాటలు ఉన్నాయి. కానీ నేనేమన్నాడు తెలుసా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. కాబట్టి దాని అర్థం ఏంటి? ఆయన ఒకసారి ఎరిగాడంటే ఎన్నడూ నేను ఎరుగను అనేవాడు కాదు. ఒకరిని ఎరగలేదంటే అప్పుడు ఎరగలేదు, ఇప్పుడు ఎరగలేదు. అంటే మిమ్మల్ని మొదట్లోనే నేను ఎరగలేదు, ఇప్పుడు ఎరగలేదు, ఇక ముందు కూడా నేను ఎరుగను. ఆ మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో దీంట్లో మనకు కనిపిస్తాయి. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు,
వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. కొంతమంది అట వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి అంటున్నాడు. అంటే ఎన్నాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారన్నమాట? వీళ్ళలోనే ఉన్నారు. వీళ్ళలో అంటే మనమంతా ఒకటేరా అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నారు వీళ్ళంతా దేవుని పిల్లలే అనుకున్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారట? మనలో నుండి బయలు వెళ్ళారట. మనలోంచి బయలు వెళ్ళిన వారి గురించి ఏం చెప్తున్నారంటే, వారు మన సంబంధాలు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు దాకా మనలోనే ఉన్నారు కదా, మనలాగా రక్షించబడ్డవాళ్లే కదా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారేంటి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే, లేదు లేదు బాబు, వాళ్ళు మనవాళ్ళు కాదు, మీరు అనుకున్నారు మనవాళ్ళని. వాళ్ళు మనవాళ్ళు అయితే నిలిచి ఉండేవాళ్ళే. వారు మనవాళ్ళు కాబట్టే బయటికి వెళ్ళిపోయారు. వారు బయటికి వెళ్ళిపోయింది ఎందుకంటే వారు మనవాళ్ళు కాదు అని ప్రత్యక్షం చేయడానికే బయటికి వెళ్ళారు. కాబట్టి మనవారైతే నిలిచి ఉంటారు. బయటికి వెళ్ళారంటే అసలు వాళ్ళు మనవాళ్లే కాదు, అంటే వారు రక్షించబడిన వారే కాదు అంటున్నాడు. కాబట్టి రక్షించబడిన వారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. 3 విషయాలు మనం చూసాం కదా. 4వ విషయం మనం చూద్దాం. ఇందాక గొర్రెల గురించి మాట్లాడాయన, నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3 మాటలు చెప్పాడు గొర్రెల గురించి. అది గొర్రెల యొక్క స్వభావం. గొర్రెలు కాపరి మాట వింటాయి, కాపరిని ఎరిగి ఉంటాయి, కాపరిని వెంబడిస్తాయి. ఎప్పుడు కూడా కాపరిని దాటిపోయేవి కాదు. అయితే మరో 2 జంతువుల గురించి చెప్పాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో చదువుదాం చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొలుటకు మళ్ళునట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు. గొర్రెల యొక్క స్వభావం వేరు, కుక్క స్వభావం అలాగే పంది స్వభావం వేరు. గొర్రెలేమో ఎప్పుడూ కాపరి స్వరమేముంటాయి, వెంబడిస్తాయి, నిలిచి ఉంటాయి కదా. అయితే కుక్క ఏం చేస్తాడా, అప్పుడప్పుడు తన వాంతికి తిరుగుతుందట, అంటే వెనుకకు తిరుగుతుంది. పంది బురదలో దొర్లుతుందట. కాబట్టి గొర్రెలు అనే పిలువటంలోనే దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం అది నిత్యమైన సంబంధం అని మనం దాంట్లో అర్థం చేసుకోవచ్చు. 4 విషయాలు మనం చూసాం. మరొక మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘాన్ని గురించి దేవుని వాక్యంలో చేయబడిన మొదటి ప్రస్తావన మనందరికీ తెలుసు కదా. ఇక్కడ సంఘాన్ని గురించి అంటున్నాడు, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరం. అంటే ఒక వ్యక్తి సంఘంలో ఉంటే పాతాళలోక ద్వారాలు యాక్సెసిబుల్గా ఉండవు కదా. కాబట్టి ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడ్డాడు అంటే ద్వారం తిన్నగా ఎటువైపు ఉంటుంది అన్నమాట, ఓన్లీ పరలోకానికే ఉంటారు. అంటే మరొక ద్వారం లేదు, ఓన్లీ ద్వారం పరలోకానికే. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువలేవు. ఒకవేళ ఓ సంఘానికి గనక దేవుడు
ఓ పక్క పరలోక ద్వారం, ఓ పక్క పాతాళ ద్వారం, రెండు కనుక పెట్టాడు అనుకోండి, రెండు అవుట్లెట్స్ ఉన్నాయి అనుకోండి, కొంతకాలానికి కొందరు ఇటు వెళ్ళొచ్చు, కొందరు అటు వెళ్ళొచ్చు. కానీ అలా పెట్టలేదు ఆయన. పాతాళలోక ద్వారాలు ఆ సంఘం ఎదుట నిలువనేరవు అంటున్నాడు. దీన్ని బట్టి కూడా మన రక్షణ ఎంత శాశ్వతమైనదో దీంట్లో మనకు కనిపిస్తుంది. 6వది చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో క్రొత్త వాయను. 17వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట గురించి మనం తర్వాత చూద్దాం. నూతన సృష్టి ఎవరట? నూతన సృష్టి క్రీస్తు నందు ఉన్నవారు కదా. క్రీస్తు నందు ఉన్నవారు ఏమని చెప్పబడింది? నూతన సృష్టి అని చెప్పబడి. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. చూడండి 14వ వచనం. 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరి. అందరి కొరకు ఒకడు మృతి పొందినట, కాబట్టి అందరూ మృతి పొందారు. అంటే ప్రభు మృతి పొందాడు కాబట్టి మనమందరం ఏమయ్యామట? మనమందరం కూడా మృతి పొందాం. రోమా 6 అది చెప్తుంది కదా. ప్రభు మృతి పొందాడు, ఆయనతో పాటు మనమంతా మృతి పొందాం. 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 14వ వచనంలో ఆయన మృతి పొందినప్పుడు అందరం మృతి పొందాం. ఇప్పుడు 15వ వచనంలో ఆయన జీవించాడు కాబట్టి మనం కూడా జీవించాం. ఇప్పుడు ఆయనతో పాటు మృతి పొందాం, ఆయనతో పాటు జీవించాం. ఇప్పుడు మళ్ళీ మనం మృతి పొందాలంటే ఎవరు మృతి పొందాలి? ఆయన మృతి పొందాలి. ఆయన పొందుతాడా? ఆయన పొందడు. కాబట్టి ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి మనం కూడా జీవించామంటాం. అందుకే మన జీవాన్ని ఏమన్నాడు? నిత్య జీవం. ఆయన జీవించనన్నాడు, మనం జీవిస్తానంటాం. ఆయన ఎంతకాలం జీవిస్తాడు? ఆయన నిత్యం జీవిస్తాడు. ఆయన నిత్యం జీవిస్తే మనం కూడా నిత్యం జీవిస్తాం. క్రీస్తు నందున్న ఎడల అన్నాడు. మనం ఎవరి యందున్నామట? క్రీస్తు నందున్నామట. ఇంతకుముందు ఎవరు యందున్నామో ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండారు. ఆదికాండం 14వ అధ్యాయంలో జరిగిన సంగతి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అబ్రహాం అట ఒకసారి ఎవరిని కలుసుకున్నాడు? మెల్కీసెదకును కలుసుకున్నాడు కదా. మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు అక్కడ కలయిక ఎవరి మధ్య? అబ్రహాం మధ్య, అబ్రహాము మెల్కీసెదకు మధ్య, ఇంకెవరు లేరు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే అబ్రహాం మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు అబ్రహాము నందు ఎవరున్నారట? లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్రహాం మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు అబ్రహాం గర్భంలో ఎవరున్నారు? లేవి ఉన్నాడు. అబ్రహాం డైరెక్ట్ కొడుకా లేవి? కాదు కదా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు లేవి. ఏమవుతాడు? మునిమానవుడు అవుతాడా కదా. ఒకవేళ ఇస్సాకు గర్భంలో ఉండను అంటే కొద్దిగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇస్సాకు గర్భంలో ఉన్నాడు అనలేదు. ఏమన్నాడు? లేవి గర్భంలో ఉన్నాడు. అంటే అబ్రహాము తర్వాత 4వ తరం వాడు ఆయన గర్భంలో ఉన్నాడంటే అంటే ఎక్కడ దాకా ఉండి ఉండొచ్చు? అబ్రహాము సంతానం అంతా ఎవరిలో ఉన్నట్టు? అబ్రహాము గర్భంలో ఉన్నట్టు. అలాగే ఆదాము సంతానం అంతా ఎవరిలో ఉన్నట్టు? ఆదాము గర్భంలో ఉన్నట్టే కదా. కాబట్టి మనమంతా ఎవరి గర్భంలో ఉన్నాం అనమాట? ఆదాము గర్భంలో ఉన్నాం. ఆదాముకి మనకి 6000 సంవత్సరాల డిఫరెన్స్ ఉండి ఉండొచ్చు.
కానీ మనం ఎక్కడున్నాం? మనం ఆదాము గర్భంలో ఉన్నాం. ఆదాం పాపం చేశాడు కాబట్టి మనమంతా ఏమైపోయాం? మనమంతా పాపంలో పడిపోయాం. ఎందుకని? మనం ఎక్కడున్నాం అప్పుడు? ఆదాం పాపం చేసినప్పుడు ఆదాము గర్భంలో ఉన్నాం. కాబట్టి ఆదాం పడిపోతే ఆదాముతో పాటు మనం కూడా పడిపోయాం. అప్పుడు ఆదాము నందున్నాం మనం. ఇప్పుడు ఎవరు ఎందున్నామట? ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్నాం. రెండవ ఆదాము నందు ఉన్నాం మనం. ఇప్పుడు మనం పడిపోవాలంటే ఎవరు పడిపోవాలా? అప్పుడు ఆదాము నందున్నాం కాబట్టి ఆదాం పడిపోతే మనం పడిపోయాం. ఇప్పుడు ఎవరు ఎందున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్నాం. ఇప్పుడు మనం పడిపోవాలంటే ఎవరు పడిపోవాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు పడిపోవాలా? ఆయన పడిపోతాడా? పడిపోడు. ఆయన పడిపోడు కాబట్టి మనం కూడా పడిపోయాం. కాబట్టి ఆయన ఎందున్నాం మనం. కాబట్టి ఈ కన్నటన్నిటికీ మనం పడిపోయే అవకాశమే లేదు. 6 సంగతులు మనం చూసాం. 7వ సంగతి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసు. మనము దేవుని పిల్లలం అని ఎవరు చెప్పారట? ఆత్మ సాక్ష్యం ఇచ్చారట కదా. కాబట్టి మనం దేవుని పిల్లలం అనే సర్టిఫికెట్ ఎవరిచ్చారు? లోకంలో ఏ యూనివర్సిటీ ఇవ్వలా? ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. వీళ్ళు దేవుని పిల్లలు. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వలేదు కదా. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలా? ఎంఆర్ఓ కాదు కదా, మున్సిపల్ ఆఫీసులు తీసుకోవాలా? మున్సిపల్ ఆఫీసులు తీసుకోవాలి. కానీ మన బర్త్ సర్టిఫికేట్ ఎక్కడిచ్చారు? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. వీరు దేవుని పిల్లలు. పిల్లలైతే ఏమవుతారట? వారసులు అవుతారు. వారసులు కూడా ఎలాంటి వారసులు? దేవుని కుమారుడైన క్రీస్తున్నాడు, ఆయన తోడి వారసులు. అంటే ఆయన ఎంత వారసుడో మనం కూడా అంతే వారసులు. కాబట్టి మనం పిల్లలం, అలాగే వారసులు. ఓ తండ్రికి పిల్లలకి మధ్య ఉండే బంధం అది ఎన్నటన్నటికీ తెగిపోయేది కాదు. తండ్రికి పిల్లలకి మధ్య ఉండే బంధం ఎన్నటన్నటికీ తెగిపోయేది కాదు. ఒకప్పుడు కొడుకు మాట అనిపోతే తండ్రులు అంటారు, అసలు నువ్వు నా కొడుకే కదరా అంటారు కదా. వాళ్ళు అన్నంత మాత్రాన అవుతుందా? లేదు. కొడుకుని ఇంటికి రానికి లేదనుకోండి తండ్రి, అంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా? లేదు. కొడుకుని అస్సలు తన దగ్గర కూడా రానియకుండా తన జీవితం అంతా దూరంగా ఉంచాడు అనుకోండి, తండ్రి చనిపోయాడు. అప్పుడు ఆస్తి ఎవరికి వచ్చింది? కొడుక్కే వచ్చింది. వాడు ఎక్కడున్నా కొడుక్కే వచ్చింది. నువ్వు నా కొడుకు కాదురా అన్న చేయగలిగిందేమీ లేదు. తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధం అలాంటిది. యజమానుడు దాసుడి మధ్య ఉండే బంధం అలాంటిది కాదు. దాసుడు ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు, కానీ కుమారుడు కాకుండా పోడు. కాబట్టి మనకి ఆయనకున్న సంబంధం అది విడదీయలేని సంబంధం. ఓ భార్య భర్త కావాలంటే ఏం తీసుకోవచ్చు? డివోర్స్ తీసుకోవచ్చు కదా. కానీ తండ్రి పిల్లలకు మధ్య డివోర్స్ ఎవరైనా ఇస్తారా? ఈయన కొడుకు కాదు అని ఏదైనా కోర్టులో వేసి డైవర్స్ గ్రాంట్ చేయండి మాకు అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? ఎందుకంటే ఆ బంధం తెగిపోయే బంధం కాదు. కాబట్టి దేవుడు మన తండ్రి అయితే, ఆయన మన పిల్లలమైతే ఈ బంధం శాశ్వతమైన బంధం. ఒక్కసారి పిల్లలం అయ్యామంటే వీఆర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. వన్స్ వీఆర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. ఒక్కసారి మనం పిల్లలం అయ్యామంటే ఎనటన్నటికీ ఆయన పిల్లలు. మధ్యలో దాన్ని మనం పోగొట్టుకునే అవకాశమే లేదు. కాబట్టి ఆయన పిల్లలంగా మనం ఎన్నడూ కూడా సంబంధాన్ని పోగొట్టుకునే అవకాశం లేదు. అప్పుడప్పుడు తండ్రి కోపం రావచ్చు, తండ్రి కోపం వచ్చి కొట్టవచ్చు, లేకపోతే తండ్రి కోపం వచ్చి
బయటికి వెళ్ళి రానొచ్చు, తోసేయచ్చు, ఎన్ని అన్నా చేయనివ్వండి. తండ్రి కుమారుల సంబంధం మాత్రం ఎన్నటికి పోదు. 7 విషయాలు మనం చూసాం కదా. 8వ వర్షం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇక్కడ మన పౌరస్థితి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన సిటిజన్షిప్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడుందట మన సిటిజన్షిప్? పరలోకంలో ఉందట. ఇక్కడ కాదు మన సిటిజన్షిప్. ఇక్కడ మన వీసా మీద ఉన్నాం అంతే. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. ఎలా వచ్చింది మనకు ఆ పౌరస్థితి? మనం దేవుని పిల్లలంగా పుట్టాం కదా. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన ఏం అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు మనం విశ్వసించామో మనం పుట్టాం. ఎక్కడ పుట్టామన్నమాట? పరలోకంలో పుట్టాం మనం. కాబట్టి మనకి పరలోక పౌరసత్వం ఎలా వచ్చింది? బై బర్త్ వచ్చింది కదా. మన పుట్టుకను బట్టి వచ్చింది. కాబట్టి ఒక దేశానికి నువ్వు పౌరుడిగా ఉంటే ఆ పౌరసత్వాన్ని ఎవరైనా తీసేయగలరా? ఎవరు తీసేయలేరు. వీసా మీద ఉన్న వాళ్ళని కావాలంటే పంపించేయచ్చు, కానీ పౌరులను ఎవరో పంపించే అధికారం లేదు. కావాలంటే శిక్షించవచ్చు, జైల్లో వేయచ్చు, నువ్వేమైనా చేయొచ్చు. కానీ నువ్వు నా పౌరుడు కాదు అని సిటిజన్షిప్ రద్దు చేసే అవకాశం లేదు. ఒకవేళ మరో దేశం నుంచి వచ్చి ఎక్కడ సిటిజన్షిప్ అక్వైర్ చేస్తుంటే ఒకవేళ ఆ పని చేయొచ్చేమో, కానీ పుట్టుకతో సిటిజన్ అయిన మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒకసారి అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 28వ వచనం. అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడను అనను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను రోమియుడయ్యా అని సహస్రాధిపతితో అన్నాడు. ఆశ్చర్యపోయాడు సహస్రాధిపతి, నువ్వు రోమియుడివా అని. అప్పుడు అవును నేను రోమియుడిని, నేను పుట్టుకతో రోమియుడిని అన్నాడు. సహస్రాధిపతి అన్నాడు, నేను కూడా రోమియుడే, కానీ ఎలా సంపాదించాడట? బహుద్రవ్యం ఇచ్చి సంపాదించాడట. నేను కష్టపడి డబ్బులు కట్టి అప్లికేషన్ పెట్టుకొని నేను రోమా పౌరసత్వం సంపాదించాను. కానీ పౌలుకి ఎలా వచ్చింది? పుట్టుకతో వచ్చిందట. ఐఎమ్ ఏ సిటిజన్ బై బర్త్ కదా. ఎందుకంటే పౌలు ఆ రోమా ప్రాంతంలో పుట్టాడు కదా. సిరియా కిలికియా ప్రాంతంలో పుట్టాడు. అది రోమా ప్రావిన్స్లో ఉంది. కాబట్టి తన పుట్టుకతోనే అపోస్తలుడైన పౌలుకు రోమా పౌరసత్వం వచ్చింది. కాబట్టి ఒక దేశ పౌరుడిని ఎవరు నువ్వు నా పౌరుడు కాదు అనటానికి లేదు. ఇటీవల కాలంలో ఒక దేశం నుంచి వాళ్ళు ఏదో హేట్ స్పీచెస్ ఇచ్చారని, పాలస్తీనాన్ని సపోర్ట్ చేశారని కొందరిని పంపించేశారు కదా. ఎవరిని పంపించారు? వీసా మీద ఉన్న వాళ్ళు పంపించారు. ఆ ఉద్యమం ఎవరు చేశారు? వాళ్ళు కూడా చేశారు, సిటిజన్స్ కూడా చేశారు. ఆ యూనివర్సిటీలో సిటిజన్స్ చేశారు, వీసా ఉన్న వాళ్ళు చేశారు. వీసా ఉన్న వాళ్ళని పంపించగలిగారు, కానీ సిటిజన్లు మాత్రం పంపించలేకపోయారు. కాబట్టి ఒక పౌరుడిని ఎవరు నీవు నా పౌరుడు కాదు అనటానికి లేదు. అది మన పుట్టుకతో వచ్చిన హక్కు కదా. ఇంతకుముందు ఒక ఉప ప్రధాని ఉండేవాడు, దేవీలాల్ ఆయన పేరు. కాస్త నోటి దురుసు ఎక్కువ. ఒకసారి అన్నాడు ఆయన, క్రైస్తవులంతా అమెరికా వెళ్ళిపోండి, సాయిబులంతా పాకిస్తాన్ వెళ్ళిపోండి అన్నాడు. మనం అమెరికా వెళ్ళిపోవటానికి లేకపోతే మరొకరు పాకిస్తాన్ వెళ్ళటానికి మనం భారతదేశ పౌరులం. మనం ఈ గడ్డ మీద పుట్టాం. మనం మాత్రమే కాదు, మన పితరులు ఎక్కడ పుట్టారు, మన ఫ్యామిలీ లైన్ అంతా ఇక్కడుంది.
ఎవరు కూడా ఈ దేశం నుంచి వెళ్ళిపోమని అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఓ మతాన్ని బట్టి కానీ, లేకపోతే ఒక తెగను బట్టి కానీ ఎవరిని కూడా ఆ దేశ పౌరుల్ని వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదు. అలాగైతే మనం ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎక్కడ పౌరులమట? పరలోక పౌరులం. మనం పరలోక పౌరులమైతే పరలోకంలో మనకి ఎంట్రన్స్ లేదు అనే అవకాశమే లేదు. ఖచ్చితంగా పరలోకంలో ఉంటాం. కాబట్టి పరలోకంలో నిత్యము ఉంటాం. ఈ రకంగా కూడా మన రక్షణ నిత్య రక్షణ అని మనం దీంట్లో చూస్తాం. 8 వచనాలు మనం చూసాం కదా. 8 విషయాలు మనం చూసాం. మరొక మాట చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనము ఎవరు అవయవాలన్నమాట? క్రీస్తు అవయవాలు. మనం కనుక క్రీస్తు అవయవాలైతే ఏమంటున్నాడు అక్కడ చెప్పండి? తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు అంటున్నాడు. అంటే తన అవయవాల్ని ద్వేషించేవాడు ఎవరు లేరు. మీరు ఎప్పుడైనా ద్వేషించారా మీ చెయ్యిని? ఏం చెయ్యది అని ఎప్పుడైనా ద్వేషించారా? అసలు ఇది నా చెయ్యే కాదు అని ఎప్పుడన్నా అన్నారా? ఎవరు అనరు కదా. ఎవరు కూడా ఇది నా చెయ్యి కాదు అనలేరు, ఇది నా కాలు కాదు అనలేరు. మనం క్రీస్తు అవయవాలం అయితే ఖచ్చితంగా క్రీస్తు కూడా ఏమనలేడు, మీరు నా అవయవాలు కాదు అనలేడు కదా. మనం క్రీస్తు అవయవాలం అయితే ఎల్లప్పుడూ క్రీస్తు కూడా ఉంటాం. క్రీస్తుకు దూరం అయ్యే అవకాశమే లేదు. ఓ శరీరానికి అవయవాలు ఎలాగూ ఉంటాయో క్రీస్తు మనకున్న సంబంధం కూడా అలాంటిదిగా మనకు కనిపిస్తాం. 10వ సంగతి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. శ్రమయేనను, బాధయేనను, హింసయేనను, సరే, చాలా పొడుగ్గా ఉన్నాయి. అదంతా మనం ఇప్పుడు చదివే సమయం మనకు లేదు. కానీ 38వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవేనను రాబోనువైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాం. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదండి. ఓ పెద్ద జాబితా ఇచ్చాడు కదా, ఏదేది ఎడబాపలేదో ఇచ్చాడు. మరణం ఎడబాపలేదంట, జీవం కూడా ఎడబాపలేదు. అంటే మనం మరణించిన క్రీస్తు ప్రేమకు దూరం కాము, జీవించున్నా కూడా క్రీస్తు ప్రేమకి దూరం కాము. దేవదూతలైనను ప్రధానులైనను, ప్రధానులు అంటే ఎవరు? ఈ లోకాధికారుల్ని ప్రధానులు అని పిలిచాడు కదా. వారిని మరొక రీతిగా ఏం చెప్పచ్చు? పడిపోయిన దేవదూతలు అనవచ్చు కదా. కాబట్టి పరిశుద్ధ దేవదూతలు మనల్ని దూరం చేయలేరు, పడిపోయిన దేవదూతలు కూడా మనల్ని దూరం చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి పరిశుద్ధ దేవదూతలు మనల్ని దూరం చేయలేరు, పడిపోయిన దేవదూతలు కూడా మనల్ని దూరం చేయలేరు. క్రీస్తు ప్రేమ నుండి ఉన్నవి అయినా రాబోవునవి అయినా ఇప్పుడు వరకున్న ఏవి మనల్ని దూరం చేయలేవు, ముందు రోజుల్లో రాబోయే కూడా మనల్ని దూరం చేయలేవు. కాబట్టి అక్కడ వరుసగా చాలా సంగతులు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్నాయి కానీ రాబోయే కానీ ఏది కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు.
మనుషుల ప్రేమ నుంచి దూరం చాలా తేలిగ్గా చేయొచ్చు కదండి. ఎవరైనా మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఏదో మన గురించి చెడుగా చెప్పారనుకోండి, నువ్వు భలే ప్రేమిస్తున్నావు కానీ అతను సరిగ్గా లేడు నీకు అనుకూలంగా అని చెప్పారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళకి ప్రేమించిన వాళ్ళు ద్వేషించేస్తారు. కాబట్టి మనుషులు ఎవరన్నా ప్రేమిస్తూ ఉంటే వారి ప్రేమను ఎవరైనా చెడగొట్టవచ్చు. సొంత వారిని ఎందుకు ప్రేమను కూడా చెడగొట్టవచ్చు, కుటుంబంలో కూడా ప్రేమను చెడగొట్టవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ నుండి మాత్రం ఎవరు చెడగొట్టలేరట? పరిశుద్ధ దేవదూతలు చెడగొట్టలేరు, పడిపోయిన దోతలు కూడా చెడగొట్టలేరు. ఇప్పుడు ఉన్నాయి అడ్డు రాలేవు, రాబోయే కూడా అడ్డు రాలేవు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు అంటున్నాడు. మరొక మాట 11వ వచనం చూద్దాం. చూడండి, 11వ సంగతి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించాడు. ఎంతకాలం నిలుస్తాటది? సదాకాలం నిలుస్తాడు. దేవునితో మనం సమాధానం చేయబడింది కేవలం ఆ బలి ద్వారానే. ఆ బలి ఎంతకాలం నిలుస్తుంది? సదాకాలం నిలుస్తుంది. 14వ వచనం కూడా చూద్దాం. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఇలా పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణులు. ఇప్పుడు సంపూర్ణులుగా చేశాడు అంటే ఒకవేళ రేపు సంపూర్ణులుగా ఉండడేమో అనిపిస్తుంది కదా. కానీ ఎలా సంపూర్ణ చేశాడు ఆయన? సదాకాలం సంపూర్ణుడిగా చేశాడు. కాబట్టి మన సంపూర్ణత కూడా సదాకాలం నిలిచి ఉండేది అని మనం చూస్తాం. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో నేను చదువుతున్నాను, ఎక్కువగా ఉన్నాయి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఉండేట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఎప్పటిదాకా కొనసాగిస్తాట? యేసుక్రీస్తు దినము వరకు కొనసాగిస్తాడు. ఎవరు ప్రారంభించింది సత్క్రియ? పరిశుద్ధాత్ముడు ప్రారంభించాడు కదా. ఫిలిప్పీ సంఘాన్నిలో సత్క్రియ ప్రారంభించినవాడు పరిశుద్ధాత్ముడు. మన జీవితాల్లో కూడా సత్క్రియ రక్షణ ప్రారంభించిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రారంభించిన ఆయన ఎంతకాలం కొనసాగిస్తాట? క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. కాబట్టి కొనసాగించేది ఎవరు? ఆయన, మనమా? ఆయన కదా. మనమైతే ఖచ్చితంగా మధ్యలో ఫెయిల్ అయిపోతాం. ఒకవేళ మనం గనక క్రీస్తు దినం వరకు నీకు మీరే నిలబడండి, మీరే సస్టైన్ యువర్ సెల్ఫ్ అని కనుక అంటే ఖచ్చితంగా మధ్యలో పడిపోతాం. మనం చివరి దాకా చేరుతున్నామంటే కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు మాత్రమే. మనమైతే చేరలేము, మధ్యలో తప్పకుండా దారి మిస్ అయిపోతాం. మన ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళాడు, తర్వాత మీరు వస్తారని చెప్పాడు. ఒకవేళ సరే మీకు దారి తెలుసు కదా మీరు రండి అన్నారనుకోండి, ఖచ్చితంగా మనం మధ్యలో ఫెయిల్ అయిపోతాం. మనం చివరి దాకా తీసుకెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఆయన ఫెయిల్ అవ్వడు, కాబట్టి మనం ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఎప్పటి వరకు కొనసాగిస్తాడు? క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. కాబట్టి 12 ఆధారాలు మనం చూసాం. చాలా వచనాలు చూసాం, నిత్య జీవం అని ఉన్నటువంటి వచనాలు.
అలా కాకుండా మన బంధం ఎంత బలమైనది, ఎలాంటి నిత్యమైనది అని తెలుసుకోవటానికి ఓ 12 ఆధారాలు మనం చూసాం. అలాగే కొన్ని వచనాలు మన రక్షణ శాశ్వతమా అని ప్రశ్నార్థకంగా అనిపించే వచనాలు కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. సపోర్ట్ చేసే వచనాలు చాలా ఉన్నాయి. మనకి ఎలాంటి అనుమానం తెప్పించే వచనాలు కొన్ని ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక వచనం ఇంకో వచనానికి వ్యతిరేకంగా ఉండటం అంటే అంతరిక్షంలో తిరుగుతున్న 2 గ్రహాలు ఒకదానికొకటి గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఏ వచనం కూడా మరొకదానికి వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. మనం అర్థం చేసుకునే దాంట్లో తేడా ఉండుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏ వచనం కూడా మరొకదానికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. ప్రభుత్వమైతే వాటి గురించి మనం చూద్దాం. అలాగే మనకొచ్చే సాధారణమైనటువంటి ప్రశ్నలు. మనం ఇప్పుడు విశ్వసించాం, కొన్నాళ్ళ తర్వాత మన విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందా అని కొందరికి సందేహం కలగవచ్చు కదా. అలాగే నేను విశ్వసించాను నాకు ఎలా తెలుసు అని కూడా కొంతమందికి సందేహాలు కలగవచ్చు. అలాగే నా విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంటే అప్పుడు నేను నిజంగా రక్షించబడినట్టు అని కూడా కొన్ని సందేహాలు కలగవచ్చు. ప్రభుత్వమైతే వాటి గురించి కూడా మనం మరొకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మన రక్షణ శాశ్వతమైనది, స్థిరమైనది. మనం నిత్యం సదాకాలం ప్రభుతో ఉండబోతున్నామన్న సంగతి దీంట్లో మనం అర్థం చేసుకున్నాం. అదే సమయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి కదా. మన రక్షణ నిశ్చయమైనది అని చెప్పి మనం ఇష్టానుసారంగా జీవిస్తే పర్లేదు అనుకుంటే చాలా చాలా ప్రమాదకరం కదా. మన జీవితం లైసెన్షియస్గా ఉండొచ్చు అని చెప్పటం కొరకు దేవుడి ఆధారాలను ఇవ్వలేదు. మన బంధం శాశ్వతమైన సంగతి దేవుని వాక్యం ద్వారా ఆయన స్థిరపరిచాడు. అదే సమయంలో పరిశుద్ధంగా జీవించడం మన యొక్క బాధ్యత. కాబట్టి ఆ విషయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉండే అవకాశమే లేదు. అలాగూ నిజమైన నిశ్చయత కలిగి ప్రభు కొరకు ఆయన రక్షణ ఆనందాన్ని కలిగి మన జీవితాల్లో ముందుకు సాగాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మా ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యాలు మా ఒక్కొక్కరిలో ఫలించడానికి మీరు సహాయం చేయండి. మీ దాసుడు బ్రదర్ స్పర్జన్ కూడా ఆయన పరిచర్లో ఉంటుండగా మీ దాసుని పరిచర్లో మీరు కావాల్సిన సహాయం మీరు దయచేయండి. అలాగే మా మధ్య కొందరు జ్వరాలతో బాధపడే ఆయన సహోదరులు ఉన్నారు, వారందరిని కూడా ఎత్తుపట్టుకున్నాం. ఒక్కొక్కరికి కావాల్సిన మంచి నెమ్మది మీరు దయచేయండి. చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించమని, అన్నింటిలో మీరే సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.